బిగ్ బాస్ 8వ సీజన్‌లో ఎప్పుడేం జరుగుతుందో అసలు చెప్పలేం. ఎందుకంటే, ఈరోజు వరకు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఓవైపు ఉన్నోళ్ళంతా మరోవైపు జంప్ అయిపోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇలాంటి పరిస్థితే నిఖిల్‌కి ఎదురైంది. సోనియా వల్ల అతడికి చెడ్డ పేరు రావడంతో పాటు నెగటివిటీ కూడా మరింత ఎక్కువైపోతుంది. బిగ్ బాస్ 8వ సీజన్‌లో ప్రస్తుతం ఉన్న వాళ్ళలో నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. శక్తి క్లాన్‌కి ఇతడు చీప్‌గాను ఉన్నాడు. అలానే పెట్టిన ప్రతి గేమ్‌లోనూ పోటీ పడుతూ బెస్ట్ ఇస్తున్నాడు. అతన్ని కూడా ఉంటున్న సోనియా మాత్రం ఆడటం సంగతి పక్కన పెడితే అందరి మధ్య పుల్లలు పెడుతుంది. ఈమె చేస్తున్న పని వల్ల నిఖిల్‌కి చెడ్డ పేరు వస్తుంది. ఈ వారం నామినేషన్స్‌లో యష్మి, నిఖిల్‌కు బంధం గురించి సోనియా మాట్లాడిన తీరు చాలా వరస్ట్‌గా ఉంది. ఇదంతా ఇప్పుడు ఎవరు చెప్పనప్పటికీ ఇప్పుడు బయటపెట్టారు. క్లాన్ కోసం జరిగిన పోటీలో గెలిచిన సీత కొత్త చీఫ్‌గా ఎంపికైంది. హౌస్‌లోనే ఉన్నవాళ్ళు ఎవరు ఏ క్లాన్‌లో ఉండాలన్నది మీరే నిర్ణయించుకోండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఎప్పటిలాగానే నిఖిల్ చీఫ్‌గా ఉన్న శక్తి క్లాన్‌లోకి సోనియా, పృథ్వీ వెళ్ళగా మిగిలిన వాళ్ళందరూ సీత చీఫ్‌గా ఉన్న కాంతార క్లాన్‌లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే సోనియా చీఫ్ బిహేవియర్‌కి ఆమెకు మాత్రమే కాదు నిఖిల్‌కు కూడా మరింత చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది.